మా నాన్నతో ఎవడో ఇలా అన్నాడంట, మీ అబ్బాయి దారి తప్పుతున్నాడు కట్టేయండి అని. అయితే మా నాన్న అన్నాడంట, కట్టేసేది కుక్కల్ని, సింహాలను కాదు, నా కొడుకు సింహం అని. మీ అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఆన్ యువర్ ఫేవరెట్ ఛానల్ విత్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్ వన్ అండ్ ఓన్లీ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. మనం ఇంకెవరు, ఆదిత్య బ్రోని మర్చిపోండి లైట్. ప్రతి వీడియో కింద కామెంట్స్ వస్తున్నాయి, ఆదిత్య బ్రోకి రోజు చేయక్క అని. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ వీడియోలోనే చేసేద్దాం, దాంట్లో ఏముంది. గ్యాప్ దొరికినప్పుడల్లా కొట్టేద్దాం. కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. మ్యాటర్ ఏంటంటే మళ్ళీ కొత్త మీమ్స్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసిన. మీరు నాకు పంపించిన రీల్స్ అండ్ మీమ్స్ అన్ని డౌన్లోడ్ చేసి తెచ్చేసిన. ఫైనలీ అవన్నీ నాకు నవ్విస్తేవో లేవో చూసేద్దాం. రండి రండి, ఇంకా లేట్ లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ బిగిన్ ది షో. గట్టిగా అంటే అసలు ఎవరి కొడుకురా వీడు? ఆదిత్య బ్రో నీ కొడుక ఏమైనా? వీడికి అన్నం పెట్టినావా పలావ్ పెట్టినావా? దొంగలు పడితే ఎవరిని పిలవాలి? ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎవరు వస్తారు? కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా? కాదు, పలావ్ స్టేషన్. నీ పలావ్ తగలు పెట్టా, చదువుకోరా రే. చదువుకోండి ఫస్ట్. పిల్ల పలావ్గా. మై సాలరీ 20K, మై సన్ స్కూల్ ఫీజ్ 40K. వీడేమో ఇందాక పలావ్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళ నాన్ననే ఈయన. గుడ్డు పెట్టే కోడికి తెలుసురా పెయిన్ ఏంటో, ఫీజు కట్టే పేరెంట్స్ కే తెలుసురా బాధ ఏంటో. చదువుకోండి రా, ఓండి. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఎవరైనా నేను ఎత్తుకపోనీకి వస్తే ఎట్లా చేయాలి? సింపుల్ గా సింపుల్ గా ఆమె వాడికి ఎంత దూలా అంటే నేను పోతా అని చెప్పి పోయిండు. పలగొట్టించుకున్నాడు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇప్పుడు అనరా, ఇప్పుడు అను. అయితే ఇప్పుడు వీడు కూడా నీ కొడుకా ఏంటి? బట్ ఒక్కటి మాత్రం నిజం, ఐ ట్రూలీ అప్రిషియేట్ అవర్ పేరెంట్స్. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవన్నీ నేర్పియాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేర్పియాలి. అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా ఇంపార్టెంట్. కాకపోతే ట్రైనింగ్ అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రో. ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? అన్నా తిన్నాను, డబ్బులు ఉంటే ఇవ్వన్నా. 100 రూపాయలు చిల్లర ఉందా? మరి ఆ చిల్లరతో తిను. నేను కూడా నెక్స్ట్ టైం ఎవరైనా ఇట్లా కనిపిస్తే చేస్తా. మరి ఆ చిల్లరతో తిను. స్కూల్ కి ఎందుకు రాలేదురా నువ్వు ఈ రోజు? కొంచెం కడుపు బాగాలేదులేరా. ఈ రూమర్ ఎవరు స్ప్రెడ్ చేశారు? టెర్రస్ మీద పీటీ సార్ ఇంగ్లీష్ మీడియం ముద్దు పెట్టుకుంటున్నారని నాకెట్లా తెలుస్తుందిరా? సావ కొట్టాడు పీటీ సార్ అయితే అందరినీ. ఎవర్రా స్ప్రెడ్ చేసింది రూమర్ అని? ఇంకా నువ్వు ఒక్కడిగా రాలేదా? అందరు నీ పేరు చెప్పారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ హస్బెండ్ వచ్చాడు రా, పెద్ద రౌడీ అంట వాడు. మనుషుల్ని వేసుకొని గన్నులతో వచ్చాడు. పిచ్చ కొట్టుడు కొట్టారు పీటీ సార్ అయితే. ఆయనేమో వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు. సార్ నాకేం తెలీదు, ఇదంతా రూమర్ అని. ఇంకా అందరూ వచ్చి పీటీ సార్ ని సపోర్ట్ చేశారు. అవును సార్ ఇదంతా రూమర్, గౌస్ అనే అబ్బాయి స్ప్రెడ్ చేశాడు అని. ఇంకా వాడు మీ ఇంటి అడ్రస్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు. నా మాట విని నువ్వు వీలైనంత త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోరా. అరే గౌసు, నా మాటిని వెళ్ళిపోరా. వీలైతే సిటీనే కాదు, స్టేట్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపో. ఆడసలే పెద్ద రౌడీ అంట. లాస్ట్ టైం ఆదిత్య బ్రో కూడా స్కూల్లో టీచర్ ఇట్లనే గెలికితే తీసి పడేసారు స్కూల్లోకి వెళ్ళి. దాదాపు 10 years నుంచి వాళ్ళ ఆయనకు దొరకకుండా తిరుగుతున్నాడు. అందుకే వీడియోస్ లోపల కూడా రాడు. ఈ తోటకూర ఏదో టేస్ట్ డిఫరెంట్ ఉందని చూస్తే, ఈ తోటకూర కాదు, ఇది మైదాకు. అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, గోరింటాకు. బ్రో తోటకూర అనుకొని తిన్నాడంట. మా మమ్మీ కిచెన్ లో పెట్టింది, తోటకూర అనుకొని వేసుకొని తిన్నా. కడుపు పండటం అంటే ఇదే. ఇప్పుడు నీ కడుపు ఎర్రగా వండుతుంది. నీ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తల మెరిసిపోతూనే ఉంటది. ఇంకా మీ ఆఫ్టర్ బికమింగ్ అ ఫాదర్
నువ్వు కూడా ఆల్మోస్ట్ ఇట్లా లేచిన చీరలోకి వెళ్ళి బౌలింగ్ ప్రాక్టీస్ చేయి బ్రో, బ్యాటింగ్ వద్దులే నీకు. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అసలే. ఆ పిల్లోడికి ఏమైనా అయింది అనుకో, మరి ఆదిత్య బ్రో కొడుకు లాగా ప్రతి 5 minutes కి పలావ్ అంటాడు. మ్యాజిక్ చుక్కలోకెక్కినాడు చక్కనోడు పాపం ఇంకా అదే లాస్ట్ డే అంట వాడికి. రోజుకి 2 reels పెట్టేటోడు. ఆ రీల్ పెట్టి 2 months అవుతుంది, దాని తర్వాత ఒక్క రీల్ కూడా పెట్టలేవాడు. చూసి నేర్చుకోండి రే, జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. గోయింగ్ టు ఇఫ్తార్ ఫర్ హలీం బి లైక్ రే జాగ్రత్తగా మేనేజ్ చేయలేదని దొరికేస్తాం. అస్సలం వాలేకుం అంటే నేను వాలేకుం అస్సలం అనాలి, అస్సలం వాలేకుం అంటే నేను వాలేకుం అస్సలం అనాలి. హలో బాయ్, ఈద్ ముబారక్. ప్రేమాలి ముబారక్ ఈద్. హలీం చాహియే. ఠీక్ హై చలో. థ్యాంక్ యూ. लीड परिस्थिति ఏంటో भगवान अच्छा करेगा तो साथ भी अच्छा करेगा. भगवान अच्छा करेगा तो साथ भी अच्छा करेगा. అరే ఏంద్రా మీరందరు ఆదిత్య బ్రో ఫ్రెండ్సా? మీ అందరు ఇది చూస్తుంటే సేమ్ అట్లనే ఉంది. మీతో పాటు ఆదిత్య బ్రో ఉంటే ఏమంటాడు తెలుసా? పిల్లోడిది ఎక్కడుంది అంటాడు. పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి. ఇయ్యాల రేపు మంచోనికి మంచి రోజులు లేవు. ఎందుకంటే మా ఇల్లు పక్కల ఆంటీని అంకుల్ పొట్టు కొడుతున్నాడని ఆబ్దామని పోయినా అంతే. నీకు దానికి ఏం అక్రమ సంబంధం రుణని నన్ను కొట్టేందుకు వస్తున్నాడు. మునోడు పాడగా రాడుకో. చాలా రీల్స్ చూసినారా? కామెడీ అంటే కామెడీ ఉంటది. టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీథింగ్ ఇస్ ఆల్వేస్ బ్యాడ్ బ్రో. ఊరుకో నైస్ వన్ బ్రో, కాన్సర్ట్ బాగుంది. పడుకొని లెగుస్తాను, గిన్నెలు తోముతాను, ఇల్లు ఉడుస్తా, గిన్నెలు తోముతాను, అన్నం తింటాను, గిన్నెలు తోముతాను, స్నానం చేసి వస్తాను, గిన్నెలు తోముతాను, కొంచెం సేపు ఫోన్ చూస్తాను, గిన్నెలు తోముతాను. నాకు తెలుసు, నాకు అర్థమైంది. ప్రతి ఒక్కడికి ఇలాంటిది ఒకటి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బ్రో మ్యాటర్ మాట్లాడుకుందాం. పొద్దున్న లేస్తాడు, నాతో గొడవ పడతాడు. మధ్యాహ్నం తింటాడు, నాతో గొడవ పడతాడు. వీడియో ఎడిట్ చేయమంటాను, నాతో గొడవ పడతాడు. నెక్స్ట్ వీడియో ఏంది అంటాను, నాతో గొడవ పడతాడు. కనీసం వీడియో ఎప్పుడైందో చెప్పు అంటాను, నాతో గొడవ పడతాడు. అసలు ఏంది బ్రో నీ గోలా అని అంటాను, నాతో గొడవ పడతాడు. అరే ప్లీజ్ రా రే ఆ బ్రో ఇంకా అని అంట, నాతో గొడవ పడతాడు. ఐ కెన్ అండర్స్టాండ్, ప్రతి ఒక్కటి లైఫ్ లో ఇట్లాంటి లొల్లి ఒకటి ఉంటది. నేను రోడ్ మీద కూరగాయలు కొనుక్కోనికి వచ్చిన, నా ముంగట ఒక లారీ పోతుంది. ఆ లారీ కిందకి వచ్చి చచ్చిపోవాలంటే బ్లూ హార్ట్ కమెంట్ చేయండి, గమ్మున ఇంటికి వెళ్ళిపోవాలంటే పింక్ హార్ట్ కమెంట్ చేయండి. తిక్కలుంది నా లెక్కనే. అవును, ఐఎమ్ 200% షూర్ కామెంట్ సెక్షన్ లో మొత్తం బ్లూ హార్ట్స్ ఉంటాయి. అరే నేను కూడా మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఈ మంత్ నుంచి ఆదిత్య బ్రో శాలరీ ఆపేయాలంటే బ్లూ హార్ట్స్ పెట్టి కామెంట్ చేయండి. ఎందుకు? ఇంకెప్పుడు శాలరీ ఇవ్వద్దు అని అనుకుంటే రెడ్ హార్ట్ స్పామ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం కామెంట్ చేయకపోయినా సరే రెడ్ హార్ట్ కిందనే వస్తుంది. ఆదిత్య బ్రో ముందే రూల్స్ చెప్పేస్తున్నా నీకు. నేనైతే టూరింగ్ అయితే మొత్తం బంద్ చేస్తున్నా. ఆమె టూర్ వాళ్ళని చేసిననుకో డైరెక్ట్ నీ పిఎస్కి అయితే పట్టిస్తాను. బరాబరి చెప్తున్నా. ఒకడేమో ఇగురు అంటాడు, ఇంకోడేమో చిగురు అంటాడు. గ్యాప్ ఇవ్వనరా కొంచెం. ఇంకా వీడొచ్చి తెలుసా అంటాడు. తెలీదండి, తెలిస్తే ఫస్ట్ మీకే వచ్చి చెప్తాం. అలా దక్షిణపురంలో ఒకటి పెడితే వైకుంఠపురం అని ఇంకోటి పెడతాడు. ఒక సైడ్ చూస్తే ఇట్లు అని పెడతాడు, ఇంకో సైడ్ చూస్తే పుల్లట్లు అని పెడతాడు. కరెక్ట్ గా చెప్పినావు బ్రో. అసలు నువ్వు ఇన్ఫాక్ట్ ఏమేమి చెప్పినావు చాలా తక్కువ. ఈ మ్యాటర్ లో నేను మాట్లాడదాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇదే టైం కరెక్ట్ గా చెప్తా వినండి. ఈ వింత వింత పేర్లతో రెస్టారెంట్స్ ఏమేమి ఉన్నాయో నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. ఇగురు చిగురు కాదు, ఇగో ఉప్పంట. ఏ కారం లేదా అనుకునేసరికి ఇగో గుంటూరు కారం. అది ఏంట్రా అంటే అంతేరా అంట. అలా కాదురా అంటే తినేసిపో అంటాడు.
నాటు కోడినేమో నాటి కోడి కింద వేసిర్రు. అసలు ఏంద్రా ఇదంతా అంటే నా పొట్ట నా ఇష్టం అంటారు. ప్రేమగా చెప్పొచ్చు కదా బ్రో అంటే రా బావా తిని చూడు అంటారు. అలా కాదురా అంటే తిందాంరా మావా. ఏంది మావా ఇది? ఇంకా కడుపు నిండా రా తిను, తిన్నావా వచ్చి తినిపో, కడుపు నిండా తిను, పొట్ట పెంచుదాం. ఇంకా వీళ్ళైతే మన డార్లింగ్ సినిమా డైలాగ్ పెట్టేసినారు. ఏం బాబు తిన్నారా? ఇలాంటివి 1, 2 కాదురా 100లో ఉన్నాయి. సరే ఇంతవరకు ఓకే. ఇదే చూడండి, మింగి తిను అంట. మింగి తినేదేంద్రా? తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత కలేజాలో డైలాగ్ గుర్తొస్తుంది నాకు. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. అండ్ నేను కూడా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నా. దానికి ఏం పేరు పెట్టాలి కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు జల్దీ. అట్లా అని చెప్పేసి థూ రెస్టారెంట్, హోటల్ అట్లా చెప్పకండి. నిజంగానే మన వైబ్ కి సెట్ అయ్యేటట్టు క్రియేటివ్ గా ఒక మంచి పేరు చెప్పండి. నాకు నచ్చితే కామెంట్ ని పిన్ కూడా చేస్తా. నా రెస్టారెంట్ పేరు అదే పెడతా. ఓకే మరి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నాకైతే ఈ మీమ్స్ అన్ని చాలా మంచిగా అనిపించింది. ఆదిత్యపురం రోజు చేసిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకో, గుడిలో కొట్టే టెంకాయని తీసుకొని లైక్ బటన్ మీద కొట్టేయండి. పగిలిపోవాలి లైక్ బటన్. కొబ్బరి నీకు, నీళ్ళు నాకు, చిప్ప ఆదిత్య బ్రోకి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎడిట్ చేసేటప్పుడు పాపం ఎన్ని బాధలు పడతాడో. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఏదో ఒక మంచి ఎంటర్టైనింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి తెలుసు కాబట్టి డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడి ఒక కరగని కలలను కంటూ ఉంటే కప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు ఆర్పేదెలా చల్లార్చేదెలా.